1727లో ఇంగ్లాండ్కు చెందిన స్టీఫెన్ హేల్స్ మొక్కలు వేర్ల ద్వారా నీటిని పీల్చుకుంటాయని మొదటిసారిగా నిరూపించినట్లు మనం చదువుకున్నాం. కానీ సంస్కృత నిఘంటువుల్లో మనం చూసుకుంటే చెట్టును పాదపహ అంటారు. తెలుగు నిఘంటువుల్లో కూడా పాదపము అనే మాట వాడతారు. పాదపహ అంటే అర్థం ఏమిటో తెలుసునండి. పాదేన మూలేన పిబతి రసాన్ ఇది. పాదము అనంటే మూలం అన్నారు. మూలం అంటే వేరు. వేర్లతోనే నీటిని లేదా రస పదార్థాలను స్వీకరిస్తుంది కాబట్టి, సంగ్రహిస్తుంది కాబట్టి పాదపము అని చెట్టుకు పేరు. వేల ఏళ్లగా చెట్లను భారతీయులు పాదపాహ అని పిలుస్తూ ఉన్నారు అనంటే చెట్లు లేదా మొక్కలు వేర్లతో నీటిని త్రాగుతాయి అని చెప్పేసి భారతీయులకు తెలీదా? అంతెందుకు, ప్రతి హిందువు ఇంట్లోనూ తులసి మొక్కకు నీళ్లు పోసే మహిళలు ఆ నీటిని వేర్ల వద్దనే పోసేవారు. అంటే వేల సంవత్సరాలుగా ప్రతి భారతీయ మహిళకు తెలిసిన విషయమే ఇది. తప్పక మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి.